ప్రపంచ కప్ టెస్ట్ ఛాంపియన్షిప్లో భాగంగా నవంబర్ 14 నుండి ప్రారంభమయ్యే ప్రతిష్టాత్మకమైన దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్కు ముందు టీమిండియా 2 కీలకమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇవి జట్టు కూర్పు వ్యూహంపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. మొదటి సవాలు వికెట్ కీపర్ ఎంపికకు సంబంధించింది. గాయం నుంచి కోలుకుని తిరిగి వచ్చిన అనుభవజ్ఞుడైన రిషబ్ పంత్ను తీసుకోవాలా, లేక దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న యువ ఆటగాడు ధ్రువ్ జురేల్కు అవకాశం ఇవ్వాలా అనేది మేనేజ్మెంట్ను కలవరపెడుతున్న ప్రధాన ప్రశ్న. దక్షిణాఫ్రికాతో జరిగిన అనధికారిక టెస్ట్ సిరీస్లో వికెట్ కీపర్ గా పంత్ తిరిగి జట్టులో చేరడం ఒక శుభ పరిణామం. ఈ సిరీస్లో పంత్ మంచి ప్రదర్శనతో దూకుడైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. అయితే మరోవైపు ధ్రువ్ జురేల్ అదే దక్షిణాఫ్రికా ఏ జట్టుతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో 2 అద్భుతమైన శతకాలతో తన సత్తా చాటాడు. ముఖ్యంగా కఠిన పరిస్థితుల్లో అతని ఇన్నింగ్స్లు పరిణతిని చూపించాయి. పంత్ అనుభవం, దూకుడు ఒకవైపు, జురేల్ నిలకడ, అద్భుతమైన ఫామ్ మరోవైపు ఉండడంతో తుది జట్టులో ఎవరికి చోటు దక్కుతుంది అనే విషయం ఉత్కంఠగా మారింది. కొంతమంది విశ్లేషకులు మాత్రం ఇద్దరు అద్భుత ఫామ్ లో ఉన్నారు కాబట్టి ఇద్దరికి అవకాశం ఇవ్వాలని చెబుతున్నారు. మరి మీ దృష్టిలో దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ లో పంత్, జురేల్ ఇద్దరిలో ఎవరికి అవకాశం ఇస్తే మంచిది, లేక ఇద్దరికి అవకాశం ఇస్తే బాగుంటుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇక భారత్ జట్టు ఎదుర్కొంటున్న రెండవ సవాలు చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఫామ్ కు సంబంధించింది. దక్షిణాఫ్రికా ఏతో జరిగిన రెండో టెస్ట్లో స్పిన్ కు అనుకూలించే పిచ్లపై కూడా కుల్దీప్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోవడం, భారీగా పరుగులు సమర్పించుకోవడం ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా ఉపఖండంలోని స్పిన్ పిచ్లపై కుల్దీప్ యాదవ్ అద్భుతమైన గణాంకాలు నమోదు చేస్తాడు. అయితే దక్షిణాఫ్రికా ఏతో మ్యాచ్లో అతని బౌలింగ్ ప్రభావం చూపకపోవడంతో కీలకమైన టెస్ట్ సిరీస్లో అతన్ని ప్రధాన స్పిన్నర్గా ఎంచుకోవాలా వద్దా అనే సందేహం నెలకొంది. కుల్దీప్ యాదవ్ వంటి వైవిధ్యభరితమైన స్పిన్నర్ రాణించడం జట్టుకు చాలా కీలకం. కాబట్టి దక్షిణాఫ్రికా సిరీస్ కు ముందు కుల్దీప్ ఫామ్ తిరిగి పుంజుకోవడం లేదా అతని స్థానంలో మరో స్పిన్నర్ ను తీసుకోవడం గురించి జట్టు యాజమాన్యం లోతైన చర్చలు జరపాల్సి ఉంది. ఈ 2 విషయాలపై భారత జట్టు యాజమాన్యం కాస్త సందిగ్ధంలో ఉంది. ఇక తాజాగా నెలకొన్న సంచలన విషయం ఏంటంటే, దేశవాళీ క్రికెట్ అయిన రంజీ ట్రోఫీలో ఇటీవల ఒక అసాధారణమైన ప్రపంచ రికార్డు నమోదైంది. అరుణాచల్ ప్రదేశ్ తో జరిగిన మ్యాచ్ లో మేఘాలయ బ్యాటర్ ఆకాష్ కుమార్ చౌదరి ఒకే ఇన్నింగ్స్ లో వరుసగా 8 సిక్సర్లు బాది చరిత్ర సృష్టించాడు. ఈ సంచలన ప్రదర్శనలో ఒకే ఓవర్లో అతను 6 సిక్సర్లు కొట్టడం విశేషం. బౌలర్ లిమార్ డాబీ వేసిన ఆ ఓవర్లో 6 సిక్సర్లు కొట్టిన ఆకాష్ ఆ తర్వాత తాను ఎదుర్కొన్న వరుస బంతుల్లో మరో 2 సిక్సర్లు కూడా బాదాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్ కారణంగా ఆకాష్ కుమార్ చౌదరి కేవలం 11 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ చేసిన ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 1984-85 సీజన్లో తిలక్ రాజ్ బౌలింగ్ లో రవిశాస్త్రి ఒకే ఓవర్లో 6 సిక్సర్లు కొట్టిన రికార్డు రంజీ ట్రోఫీలో ఇదివరకే ఉండగా, ఆకాష్ కుమార్ చౌదరి కేవలం వరుస సిక్సర్లకే పరిమితం కాకుండా అత్యంత వేగవంతమైన 50ని నమోదు చేసి క్రికెట్ అభిమానులను సంబరం ఆశ్చర్యాలకు గురిచేశాడు. ఆకాష్ చౌదరి చూపిన విధ్వంసం ఇలానే కొనసాగించగలిగితే అప్పుడు రాబోయే ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీలు అతడిపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. మరి ఈ ఆటగాడు అంత నిలకడైన ప్రదర్శనను చూపిస్తాడో లేదో వేచి చూడాలి.